గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంట ఆకు. దీనికి ఎందుకు ఇలా పేరు వచ్చిందంటే, గౌరీదేవి తన చెల్లెలతో కలిసి ఒక వనంలో ఆడుకుంటున్నప్పుడు రజస్వల అవుతుంది. ఆ సమయంలో నేలపడిన రక్తపు బొట్టు వల్ల ఒక మొక్కగా ఆవిర్భవిస్తుంది. సో ఆ సమయంలో అలా మొక్కగా ఆవిర్భించిన వెంటనే మొక్క గౌరీదేవిని అడుగుతుంది, నా వల్ల ఉపయోగం ఏంటి అని. సో గౌరీదేవి ఏమని చెప్తుందంటే, ఈ గోరింటాకుని ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి సౌభాగ్యాన్ని, సంతోషాన్ని కలుగుతుందని. రామాయణం ప్రకారం సీతాదేవి అశోకవనంలో ఉన్నప్పుడు తన బాధనంతటిని గోరింటాకు చెట్టుని చెప్పుకునేది. గోరింటాకు చెట్టు శ్రీరాముడు వచ్చి రావణుని సంహారం తర్వాత సీతాదేవి ఇంటికి వెళ్ళేటప్పుడు తను గోరింటాకు చెట్టుకి కృతజ్ఞతలు చెప్తుంది. ఆ విధంగా ఒక వరం కూడా ఇస్తుంది. ఎవరైతే గోరింటాకును పెట్టుకుంటారో వాళ్ళకి సంతోషం, సౌభాగ్యం కలగాలి అని అమ్మవారు వరాన్ని ఇస్తుంది. సో ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన ఆరోగ్యానికి మంచిది కూడా. ఇది ఎర్రగా పండాలంటే ఇందులో కొంచెం చింతపండు వేయాలి. చింతపండు, కొంచెం పెరుగు, కొంచెం షుగర్ వేసుకొని గ్రైండ్ చేయాలి.